శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 34వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 33వ రోజు రాత్రి కుకట్పల్లి వాస్తవ్యులు పెటిమెది నిఖిల్ రాజ్రావు హరిత స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ముప్పై 34వ రోజు తెల్లవారుజామున పెరియాకులం నుంచి బయలుదేరిన స్వాములు 18 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 10 గంటలకి వీరపండే దేవాలయం చేరుకున్నారు. అక్కడ స్నానక్రతులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 34వ రోజు మధ్యాహ్నం దుర్గాప్రసాద్, సరిత, దుర్గా లహారిక, మధుర మీనాక్షి స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరిన స్వాములు 19 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సాయంత్రం చిమ్మనమూరు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర మారుమ్రోగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ ఉపయోగించకుండా భక్తి శ్రద్ధలతో యాత్ర చేస్తున్నారు. ఈరోజు మనకు అల్పాహారం చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మన ముందు ఇదే విధంగా మణికంఠ మహాపాదయాత్ర చేతులు వాడుతూ పిల్లలైనా సహాయ సహకారాలు అందించాలని ఈ మణికంఠ మహాపాదయాత్ర తరఫున వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప కరుణాక్షాలు ఎప్పుడు ఇవ్వాలని వారి మీద అయ్యప్ప జీవనం ఉండాలని కోరుకుంటూ మణికంఠ మహాపాదయాత్ర బృందం నేటితో 34వ రోజు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కుక్కట్పల్లి వాస్తవ్యులు మార్కండేయ గోత్రం దుర్గా గారు మరియు దుర్గాప్రసాద్ గారు, సరిత గారు, దుర్గా లహారిక గారు, మధుర మీనాక్షి గారు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి ముందు ఇదే విధంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇలా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిన కోరుతున్నాము. మరియు అయ్యప్ప కరుణ కటాక్షాలందు ఆ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, వారు దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ స్వామి మణికంఠ మహాపాదయాత్ర బృందం